జనవరి 3 సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న వెనెజువెలా అనే దేశం యొక్క ప్రెసిడెంట్ నికోలస్ మదురో ఆయన వైఫ్ని అమెరికా కిడ్నాప్ చేసింది. ఆర్ వాళ్ళు క్యాప్చర్ చేశామని చెప్పుకుంటున్నారు, కానీ దీన్ని ఏమనుకుంటారో మీ ఇష్టం. పాపం ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదని మంట మీద ఉన్నాడు అనుకుంటా. సో జనవరి 3 మార్నింగ్ 2 గంటలకి యుఎస్ ఆర్మీ కౌంటర్ టెర్రరిజం యూనిట్ అయిన డెల్టా ఫోర్స్ వెనెజువెలాలో హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ని స్టార్ట్ చేశారు. దాదాపు 200 హెలికాప్టర్స్ ఆర్ F-35 జెట్స్ వెనెజువెలా ఎయిర్ స్పేస్లో ఎంటర్ అయ్యాయి. ఎంట్రీ ఇవ్వగానే ఇష్టం వచ్చినట్టు ఎయిర్ స్ట్రైక్స్ వర్షం కురిపించారు. వెనెజువెలా దగ్గర రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-300 ఉంది, కానీ ప్రెసెంట్ S-400 కాలం నడుస్తుంది. సో S-300 చాలా దారుణంగా తన ప్రెసిడెంట్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. పాపం మదురో దరిద్రం ఎలా ఉంది అంటే, జస్ట్ కిడ్నాప్ అయ్యే కొన్ని గంటల ముందే చైనీస్ ఆన్వాయ్ అయిన ఆయన పేరు నాకు నోరు తిరగట్లేదు, కానీ ఫోటో వేస్తా చూడండి. ఈయన గారితో కలిసి వెనెజువెలా క్యాపిటల్ కరాకస్లో ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో మంచిగా పార్టీ చేసుకున్నారు. డ్యాన్సులు కూడా చేశారంట. అయితే ఇంతకుముందు అమెరికా వెనెజువెలా పైన ఇష్టం వచ్చినట్టు శాంక్షన్స్ వేసింది. గవర్నమెంట్ చేంజ్ చేయడానికి కూడా చూశారు. కూ చేయడానికి కూడా, అంటే తిరుగుబాటు చేపేయడానికి కూడా ట్రై చేశారు. అమెరికాకి దీంట్లో PhD ఉందిలేండి. అండ్ CIA వెనెజువెలా పైన కోవర్ట్ ఆపరేషన్స్ చేయడానికి కూడా చూశారు. అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అందుకే ఇంతవరకు హిస్టరీలోనే ఎవరు చేయని ఒక తేడా పనిని అమెరికా చేసింది. అదే ఒక దేశ ప్రెసిడెంట్ని ఎత్తుకురావడం. అండ్ దీన్ని అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అని పిలుస్తుంది. ఇదే ఇండియా పాకిస్తాన్ పైన చేస్తే బార్బారిక్ యాక్ట్, శాంక్షన్స్, టారిఫ్స్ అని అంటారు. యుఎస్ ఈ ఆపరేషన్ని ఏదో పెద్ద అటాక్ అది ఇది అని అంటున్నారు, కానీ పట్టుమని 5 లొకేషన్స్లో అటాక్ చేశారు. పోర్ట్ లా గువరా, ఫుయర్తే ట్యూనా, అంతెనాస్ ఎల్ వోల్కాన్, లా కార్లోతా, హిగొరోతే ఎయిర్పోర్ట్. ఇంతకుముందు వరకు CIA చేసిన ఆపరేషన్స్ అన్నీ ఫెయిల్ అయ్యేసరికి డిసెంబర్లో ఈ ఆపరేషన్ని స్టార్ట్ చేశారంట. ఇలాంటిదేదో అవుతుందేమో అని మదురో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో కాకుండా వేరే సీక్రెట్ ప్యాలెస్లో ఉంటున్నాడు. కానీ వెనెజువెలన్ ఆర్మీలో ఉన్న CIA ఆపరేటివ్ ప్రెసిడెంట్ మదురో లొకేషన్ని లీక్ చేశారంట. డెల్టా ఫోర్స్ మదురోని క్యాప్చర్ చేసే ముందు తన బంకర్లోకి వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ లాస్ట్ మినిట్లో దొరికిపోయాడు. అండ్ అదే టైంలో అనుకోకుండా ప్రెసిడెంట్ మదురో వైఫ్ ఫేస్ పైన కొన్ని దెబ్బలు కూడా తగిలాయి. అండ్ ఈ ఆపరేషన్లో 24 వెనెజువెలన్ మిలిటరీ ఆఫీసర్స్ అండ్ 32 క్యూబన్ మిలిటరీ ఆఫీసర్స్ చనిపోయారు అని వెనెజువెలన్ అఫీషియల్స్ అనౌన్స్ చేశారు. ఒక ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చారు, న్యూయార్క్ ప్రిజన్లో వేశారు, కానీ ఆయన పైన ఛార్జెస్ ఏం పెట్టారు? ఫస్ట్, నార్కో టెర్రరిజం కాన్స్పిరసీ. 2, cocaine importation conspiracy. 3, possession of machine guns and destructive devices. 4, conspiracy to possess machine guns and destructive devices. ఈ 4 ఛార్జెస్లో 3 కాన్స్పిరసీసే అండ్ అందులో 2 మెషిన్ గన్స్ అండ్ డిస్ట్రక్టివ్ డివైజెస్ ఉన్నాయని ఛార్జెస్ పెట్టారంట. ఆయన ఒక కంట్రీ ప్రెసిడెంట్, అవి ఉంటాయి, ఆయన ఇష్టం, మధ్యలో నువ్వు ఎవరయ్యా కరివేపాకులాగా అని జనాలు అంటున్నారు. మదురోని కోర్టులో సబ్మిట్ చేశారు అండ్ ప్రెసిడెంట్ మదురో నాట్ గిల్టీ అని ప్లీ చేశారు. అండ్ నేను నిరపరాధిని, నేను ఒక దేశ ప్రెసిడెంట్ని, మీకు నన్ను ఇలా తీసుకొచ్చే హక్కు లేదు అని అన్నారు. కానీ అసలు ఇక్కడ అమెరికా అండ్ వెనెజువెలా మధ్యలో ప్రాబ్లం ఏంటి? ఏదో పేరుకి డ్రగ్, నార్కోటిక్స్, వెపన్స్, ఇమిగ్రేషన్స్ అని అంటారు, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ ఆయిల్. 1914లో ఫస్ట్ టైం వెనెజువెలాలో ఆయిల్ని డిస్కవర్ చేశారు. ఆయిల్ రిజర్వ్స్ వరల్డ్లో ఎక్కువ ఎవరి దగ్గర ఉంది అంటే అందరూ సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, దుబాయ్ అని అనుకుంటారు, కానీ అవన్నిటికంటే లార్జెస్ట్ రిజర్వ్స్ వెనెజువెలా దగ్గర ఉంది. వెనెజువెలా దగ్గర 303 బిలియన్ బ్యారెల్స్ ఉండొచ్చు అని అంచనా, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక బ్యారెల్కి $60 అనుకున్నా, కానీ టోటల్ వాల్యూ $18.18 ట్రిలియన్ అవుతుంది. దాంట్లో 40% డిస్కౌంట్ అనుకున్నా కూడా $10.91 ట్రిలియన్. అంటే అమెరికా, చైనా తప్ప మిగతా అన్ని కంట్రీస్ GDP కంటే ఇది చాలా ఎక్కువ. అలాగే గోల్డ్ రిజర్వ్స్ కూడా వెనెజువెలా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. 1922 నుండి 1976 వరకు వెనెజువెలాలో ఆయిల్ మైనింగ్ చాలా ఎక్కువగా అయ్యేది. అండ్ ఫారెన్ కంపెనీస్ అన్నీ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు
కానీ 1976లో వెనెజువెలన్ గవర్నమెంట్ ఆయిల్ని నేషనలైజ్ చేశారు అండ్ పీడీవీఎస్ఏ అనే ఒక గవర్నమెంట్ ఎంటిటీని స్టార్ట్ చేశారు. ఆయిల్ నేషనలైజ్ అయినా కూడా అమెరికన్ కంపెనీస్ లైక్ బీపీ, షెవ్రాన్, కొనోకో ఫిలిప్స్, ఎక్సాన్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఆపలేదు. కానీ ప్రాఫిట్స్ ఈ అమెరికన్ కంపెనీస్ మొత్తం తీసుకెళ్ళిపోయేవారు అండ్ వెనెజువెలాకి మిగిలింది ఒక ఖాళీ ప్లేట్. 1990స్లో మొత్తం పీడీవీఎస్ఏ ఆల్మోస్ట్ అమెరికన్ బాడీ లాగా రన్ అయ్యింది. కానీ అప్పుడే ఒక అతను వచ్చాడు, బాలివేరియన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. వెనెజువెలాలో ఉన్న 2 పార్టీస్ అమెరికా చెప్పు చేతుల్లో నడుస్తున్నాయి, కరప్షన్ ఎక్కువైంది అని ఆ రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. ఆయన పేరే హ్యూగో చావేస్. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్, యాంటీ కరప్షన్ ఆఫీసర్ కూడా. అక్కడ అప్పటి ప్రెసిడెంట్ అయిన కార్లోస్ ఆండ్రెస్ పెరేజ్ వెనెజువెలా ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ స్టేజ్కి వచ్చింది అని ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళారు అండ్ అప్పిచ్చినందుకు వెనెజువెలాలో ఐఎంఎఫ్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు అండ్ వెనెజువెలా ఎకానమీ కుప్పకూలిపోయింది. ఇదంతా చూస్తూ ఉండలేక గవర్నమెంట్కి అగేన్స్ట్ కూ అరేంజ్ చేశాడు, కానీ ఫెయిల్ అయ్యారు అండ్ అప్పటికే మిలిటరీ వాళ్ళని సరౌండ్ చేయడంతో సరెండర్ అయ్యారు. బట్ ప్రొటెస్ట్ మాత్రం ఆగలేదు. ఆ ప్రొటెస్ట్ ఆపమని హ్యూగో చావేస్ని మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడమని గవర్నమెంట్ చెప్పింది. అప్పుడే హ్యూగో చావేస్ ఫ్యూచర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఆయన ప్రొటెస్ట్ని ఇంకా గట్టిగా అయ్యేలా మాట్లాడారు. సో గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేసింది, కానీ పబ్లిక్ ప్రెషర్ వల్ల విడిచిపెట్టాల్సి వచ్చింది. అండ్ దెన్ హ్యూగో చావేస్ 1998లో ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేసి చాలా పెద్ద మెజారిటీతో గెలిచి ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చున్నాడు. ప్రెసిడెంట్ అయిన వెంటనే ఆయిల్ ప్రొడక్షన్ గవర్నమెంట్ అండర్లో పెట్టాడు అండ్ వచ్చిన రెవెన్యూ మొత్తం సోషల్ ప్రోగ్రామ్స్ పైన స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్గా స్పెండింగ్ కూడా పెరిగిపోయింది అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. అదే టైం అమెరికా హ్యూగో చావేస్ పైన కూ ప్లాన్ చేశారు అండ్ సక్సెస్ కూడా అయ్యారు. కూ అయిన 48 అవర్స్లో హ్యూగో చావేస్ మిలిటరీ ప్రెసిడెంట్ కుర్చీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అండ్ అప్పటి నుండి హ్యూగో చావేస్ అమెరికాకి వెనెజువెలా బండి మెల్లిగా అమెరికాకి దూరంగా అండ్ చైనా, రష్యాకి దగ్గరగా వెళ్ళడం మొదలుపెట్టింది. అదే కాకుండా రష్యా నుండి చాలా ఎక్కువ మొత్తంలో ఆర్మ్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం పెంచారు. అలాగే ఆయిల్ మొత్తం రష్యా అండ్ చైనాకి మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం చైనా దగ్గర ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నారు. అమెరికా మీద డిపెండ్ అవ్వద్దు అని అనుకొని రష్యా అండ్ చైనా పైన డిపెండ్ అయ్యారు అండ్ ఎకానమీ మొత్తం ఓన్లీ అండ్ ఓన్లీ ఆయిల్ పైననే డిపెండ్ అయిపోయింది. రష్యా అండ్ చైనాకి ఆయిల్ అమ్మడం, వచ్చిన మనీతో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టడం, డబ్బులు తక్కువ అవ్వగానే చైనాకి అప్పు అడగడం. రిపీట్. 2002 to 2003 మధ్యలో ఆయిల్ ప్రొడక్షన్లో పనిచేసే 18,000 వర్కర్స్ని జాబ్ నుండి తీసేశారు. 2010స్లో ఆయిల్ ప్రొడక్షన్ మొత్తం పడిపోయింది. 1998లో రోజుకి 3.5 మిలియన్ బ్యారెల్స్ తీసేవారు. 2022 వచ్చేసరికి రోజుకి 1 మిలియన్ బ్యారెల్స్కి పడిపోయింది. హ్యూగో చావేస్ 2011లో పెల్విక్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యారు అండ్ 2013లో ప్రెసిడెంట్ హ్యూగో చావేస్ చనిపోయారు. కానీ ఆయన చనిపోయే ముందు ఆయనకి వైస్ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మదురోకి సపోర్ట్ చేయమని జనాలకి మెసేజ్ ఇచ్చాడు. హ్యూగో చావేస్ చనిపోయిన వెంటనే నికోలస్ మదురో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చున్నాడు. దాన్ని తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో కూడా మదురో గెలిచాడు అండ్ అప్పటి నుండి వెనెజువెలా పైన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. అమెరికా ఎన్నో కోహోట్ ఆపరేషన్లు చేసింది. ఆయిల్ ప్రొడక్షన్ పెంచి వరల్డ్ వైడ్ ఆయిల్ డిమాండ్ తగ్గేలా చేసి ఆయిల్ రేట్స్ పడిపోయేలా చేసింది. ఇష్టం వచ్చినట్టు ఎకానమిక్ శాంక్షన్స్ వేశారు. వెనెజువెలా ఎకానమీ మొత్తం నాశనం చేశారు. కానీ మదురోని ఏం చేయలేకపోయారు. ఇక ట్రంప్కి ఓపిక నశించి మరీ గలీజ్గా అమెరికా పరువు పోయేలా ఒక దేశ ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చేయాలని ఫిక్స్ అయ్యాడు. సక్సెస్ఫుల్గానే ఎత్తుకొచ్చారు. వెనెజువెలాలో వైస్ ప్రెసిడెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేశారండి. అక్కడ మదురోని ఎత్తుకురాగానే అమెరికాలో ప్రొటెస్ట్ స్టార్ట్ అయినాయి. ఓన్లీ వెనెజువెలన్స్ మాత్రమే కాకుండా ఇమిగ్రెంట్స్, అమెరికన్స్, క్యూబన్స్ అందరూ రోడ్లు ఎక్కారు. నో వార్ ఆన్ వెనెజువెలా, హ్యాండ్స్ ఆఫ్ వెనెజువెలా వాళ్ళ స్లోగన్స్ అయినాయి. ఒక్క ఇజ్రాయెల్ తప్ప ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అమెరికా తీరుని ఖండించాయి.
అమెరికన్ ప్రెసిడెంట్ ఇలాంటి పని చెయ్యాలి అంటే రూల్స్ ప్రకారం అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ మనకి ట్రంప్ గురించి తెలిసిందేగా. అండ్ యుఎన్ఎస్సిలో ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టారు. అన్ని కంట్రీస్, మెయిన్లీ కొలంబియా, రష్యా, చైనా అమెరికా చేసిన పనిని లాలెస్నెస్, ఇల్లీగల్ ఎక్సెట్రా అని కండెమ్ చేశారు. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కూడా ఇంటర్నేషనల్ లాని రెస్పెక్ట్ చేయాలి అని ఏదో ఫార్మాలిటీకి అయినా చెప్పాలి అన్నట్టు ఒక మాట అన్నారు. కానీ యుఎస్ఏ యుఎన్లో పర్మనెంట్ మెంబర్ కాబట్టి యుఎస్ఏకి వీటో పవర్ ఉంది. సో బేసిక్గా యుఎస్ఏని ఎవ్వరూ ఏం చేయలేరని అది ఫ్యాక్ట్. రీసెంట్గా ట్రంప్ మెక్సికో, క్యూబా అండ్ కొలంబియా పైన కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అనే అర్థం వచ్చేలా కొంచెం ఎక్కువ మాట్లాడారన్నమాట. మెక్సికో ప్రెసిడెంట్ డ్రగ్ కార్టెల్స్ కింద ఉంది అని, క్యూబా స్టేట్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తుంది అని, కొలంబియా అని అయితే డైరెక్ట్ మీ ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చేస్తానేమో అన్నట్టు మాట్లాడారు. అండ్ అఫ్ కోర్స్ మెక్సికో, క్యూబా అండ్ కొలంబియన్ లీడర్స్ దీనికి రియాక్ట్ అయ్యారు. నువ్వేం పిక్కుంటావు పిక్కో అని వాళ్ళ బార్డర్స్ దగ్గర మిలిటరీ డిప్లాయ్మెంట్స్ని పెంచేశారు. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే పాలీ మార్కెట్ అనే ఒక క్రిప్టో బేస్డ్ ప్రిడిక్షన్ యాప్లో ఒక అనానిమస్ యూజర్ మధురో కిడ్నాప్ అయ్యే కొన్ని గంటల ముందు మధురో జాన్ 31 లోపు పవర్లోంచి దిగిపోతాడు అని $30,000 బెట్ పెట్టి $436,000 అంటే $3,93,65,000 గెలిచారు. ఇది ప్యూర్ లక్కా లేక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే ఎవరైనా ఇలా బెట్ వేశారా అనేది మీకే వదిలిస్తున్నా. ఒక దేశ ప్రెసిడెంట్ పవర్లో లేకుండా, జీడిపి గ్రోత్ లేకుండా, నేషనల్ సెక్యూరిటీ సరిగ్గా లేకుండా, ఎకానమీ మొత్తం ఒక్కదానిపైన డిపెండ్ అయితే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. అండ్ ఇంతవరకు అమెరికా న్యూక్లియర్ పవర్ ఉన్న ఏ కంట్రీతో ఇంత దూరం రాలేదు. సో థ్యాంక్స్ టు వాజ్పేయి గారు మన భారతదేశాన్ని న్యూక్లియర్ పవర్గా మార్చినందుకు. అండ్ ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చినంత మాత్రాన దేశం అమెరికా కాళ్ళ కిందికి వస్తుందా? వెనెజువేలాలోనే కాదు, డెమోక్రసీ ఉన్న ఏ కంట్రీలో అయినా ఇది పాసిబుల్ అవుతుందని మీకు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కింద కామెంట్స్లో రాయండి. మంచిగా ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ ఫామ్ చేద్దాం. సో ఇది గైస్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో. నా రీసెర్చ్ అండ్ ప్రజెంటేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇట్లనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి రీసెర్చ్ చేసి మీకు అర్థమయ్యేలా ప్రజెంట్ చేస్తా. నా ప్రజెంటేషన్ ఎడిటింగ్ స్కిల్స్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా మీకోసం. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అని ఉంటే కమెంట్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేయడానికి మన ఛానల్ ప్రాజెక్ట్ కౌండిన్యాకి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ జాగ్రత్త. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, హర్ హర్ మహాదేవ్.